హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్. మన డైజెస్టివ్ సిస్టంలో డిఫరెంట్ పార్ట్స్ ఇన్వాల్వ్ అవుతాయి. డైజెస్టివ్ సిస్టంలో ఇన్వాల్వ్ అయిన ఒక్కొక్క పార్ట్ ఒక్కో రకమైన ఫంక్షన్ని పర్ఫామ్ చేస్తుంది. మౌత్ నుండి ఆనస్ వరకు ఉండే ట్యూబ్ లాంటి స్ట్రక్చర్ని అలిమెంటరీ కెనాల్ అంటారు. అలిమెంటరీ కెనాల్తో పాటుగా ఎక్సెసరీ గ్లాండ్స్ అయిన ప్యాంక్రియాస్, లివర్, గ్యాల్ బ్లాడర్, సాలివరీ గ్లాండ్స్ వీటన్నిటినీ కలుపుకొని డైజెస్టివ్ సిస్టమ్ అంటారు. మనం తీసుకున్న ఫుడ్ మన డైజెస్టివ్ సిస్టంలో వేరియస్ ప్రాసెస్ ద్వారా చిన్న చిన్న సబ్స్టెన్సెస్గా కన్వర్ట్ చేయబడుతుంది. వీటిని మన బాడీ యూటిలైజ్ చేసుకోగలుగుతుంది. ఫుడ్ని మన నోట్లోకి తీసుకున్న తర్వాత నోట్లోని టీత్ ఫుడ్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేస్తాయి. సాలివరీ గ్లాండ్స్ రిలీజ్ చేసిన సలైవాతో ఫుడ్ కలిసిపోయి వెట్ మరియు స్లిప్పరీగా తయారవుతుంది. దీన్నే మాస్టికేషన్ అంటారు. మన నోట్లో 3 pairs సాలివరీ గ్లాండ్స్ ఉంటాయి. పెరోటిడ్ గ్లాండ్స్, ఇవి మన ఇయర్స్కి ముందు భాగంలో ఉంటాయి. సబ్ మ్యాండిబులార్ గ్లాండ్స్, ఇవి మన జాకి కింది భాగంలో ఉంటాయి. సబ్ లింగ్వల్ గ్లాండ్స్, ఇవి మన టంగ్కి కింది భాగంలో ఉంటాయి. మౌత్లో సలైవాతో మిక్స్ అయిన ఫుడ్ ఈసోఫాగస్లోకి ఎంటర్ అవుతుంది. ఈసోఫాగస్లో ఫుడ్ వేవ్ లాగా మూవ్ అవుతుంది. ఈ మూమెంట్ని పెరిస్టాలిక్ మూమెంట్స్ అంటారు. ఈసోఫాగస్ నుండి ఫుడ్ స్టమక్లోకి ఎంటర్ అవుతుంది. ఈసోఫాగస్ని ఫుడ్ పైప్ అని కూడా అంటారు. స్టమక్లో ఫుడ్ గ్యాస్ట్రిక్ జ్యూస్ మరియు HClతో మిక్స్ అయ్యి సెమీ సాలిడ్ కండిషన్లోకి మారుతుంది. స్టమక్లోని గ్యాస్ట్రిక్ జ్యూస్లో ఉండే పెప్సిన్ ఎంజైమ్ ఫుడ్లోని ప్రోటీన్స్ని బ్రేక్ డౌన్ చేసి స్మాలర్ మాలిక్యూల్స్గా చేంజ్ చేస్తుంది. మౌత్లో రిలీజ్ అయిన సలైవాలో ఉండే అమైలేజ్ అనే ఎంజైమ్ కార్బోహైడ్రేట్స్ని బ్రేక్ చేస్తుంది. ఇప్పుడు ఫుడ్ స్టమక్లో సాఫ్ట్ స్లైమీ సబ్స్టెన్స్గా మారుతుంది. దీన్నే కైమ్ అంటారు. ఫుడ్ స్టమక్ నుండి స్మాల్ ఇంటెస్టైన్లోకి పాస్ అవుతుంది. స్టమక్కి స్మాల్ ఇంటెస్టైన్కి మధ్యలో రింగ్ లాంటి మజిల్స్ ఉంటాయి. వీటిని పైలోరిక్ స్ఫింక్టర్స్ అంటారు. ఈ మజిల్స్ రిలాక్స్ అయినప్పుడు స్టమక్లోని ఫుడ్ కొంచెం కొంచెంగా ఇంటెస్టైన్లోకి చేరుతుంది. స్మాల్ ఇంటెస్టైన్ అలిమెంటరీ కెనాల్లో లాంగెస్ట్ పార్ట్. మిగిలిన కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ మరియు ఫ్యాట్స్ డైజెషన్ ఈ స్మాల్ ఇంటెస్టైన్లో జరుగుతుంది. లివర్ నుండి బైల్ జ్యూస్, ప్యాంక్రియాస్ నుండి ప్యాంక్రియాటిక్ జ్యూస్ స్మాల్ ఇంటెస్టైన్లోకి చేరుతాయి. ఈ జ్యూసెస్ వల్ల ఇంటెస్టైన్లోని కండిషన్ ఆల్కలైన్ నేచర్లోకి మారుతుంది. లివర్ నుండి రిలీజ్ అయిన బైల్ జ్యూస్ స్మాల్ ఇంటెస్టైన్లో ఫుడ్ తోటి కలిసిపోయి లార్జ్ ఫ్యాట్స్ని స్మాల్ గ్లోబ్యూల్స్గా బ్రేక్ డౌన్ చేస్తుంది. ఈ ప్రాసెస్ని ఎమల్సిఫికేషన్ అంటారు. ప్యాంక్రియాటిక్ జ్యూస్లో అమైలేజ్, ట్రిప్సిన్, లైఫేజ్ లాంటి ఎంజైమ్లు ఉంటాయి. అమైలేజ్ కార్బోహైడ్రేట్స్ని మాల్టోజ్ షుగర్స్గా మారుస్తుంది. ట్రిప్సిన్ ప్రోటీన్స్ని పెప్టోన్స్గా మారుస్తుంది. లైఫేజ్ ఫ్యాట్స్ని ఫ్యాటీ యాసిడ్స్గా మరియు గ్లిజరాల్స్గా బ్రేక్ డౌన్ చేస్తుంది. స్మాల్ ఇంటెస్టైనల్ వాల్స్ ఇంటెస్టైనల్ జ్యూస్ని సిక్రెట్ చేస్తాయి. ఇంటెస్టైనల్ జ్యూస్లో ఉండే లైఫేజ్ అనే ఎంజైమ్ మిగిలిన ఫ్యాట్స్ని ఫ్యాటీ యాసిడ్స్గాను మరియు గ్లిజరాల్స్గా మారుస్తుంది. పెప్టిడేజ్ అనే ఎంజైమ్ పెప్టైడ్స్ని అమైనో యాసిడ్స్గా బ్రేక్ డౌన్ చేస్తుంది. ఇంటెస్టైనల్ జ్యూస్లో సుక్రేజ్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది కేన్ షుగర్ అయిన సుక్రోజ్ని గ్లూకోజ్గా మారుస్తుంది. డైజెషన్ అయిన ఫుడ్ ఇంటెస్టైనల్ వాల్స్ నుండి బ్లడ్లోకి అబ్జర్ప్షన్ కాబడుతుంది. ఇంటెస్టైనల్ వాల్స్లో ఫింగర్స్ లాంటి ప్రొజెక్షన్స్ ఉంటాయి. వీటిని విల్లీ అంటారు. ఇవి అబ్జర్ప్షన్కు కావలసిన సర్ఫేస్ ఏరియాను ఇంక్రీజ్ చేస్తాయి. ఈ విల్లీ స్ట్రక్చర్స్లో బ్లడ్ వెసెల్స్ మరియు లింఫ్ వెసెల్స్ ఒక నెట్వర్క్ లాగా ఏర్పడి ఉంటాయి. బ్లడ్ వెసెల్స్లోకి అబ్జర్వ్ కాగా మిగిలిన వేస్ట్ లార్జ్ ఇంటెస్టైన్లోకి పాస్ అవుతుంది. ఇక్కడ నుండి యానస్ ద్వారా బయటికి పంపబడుతుంది. దీనినే డెఫికేషన్ అంటారు.